పులి నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా ఉసురు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద. వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నా, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. ఈజీ పాప. స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగండి. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగండి. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడు అనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. వీడేంటి గాలి లాగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడరా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను యూనిఫామ్ ఏదరా? యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్లకి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్, ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తిపండేనా? సత్తిపండు సత్తిపండు. ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్. ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు? సచినోడా? యు స్టూపిడ్ డాన్సర్స్, ఇడియట్స్, కాంపిటీషన్ అతబడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు? ఒక్క ముక్కరే చదవ నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా, ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి. థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. మై డియర్ స్టూడెంట్స్,
Till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడ మనకంటే పండితుల్లో ఉన్నాడు. నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగ నేర్చేసుకోవచ్చు. నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే, నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు రెండు ఉన్నాయే, ఆ రెండు కళ్ళు, అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. ఉండు, నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్, నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. వాడేంటి, వాడి వయసు ఏంటి, ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు, యూ మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? దొంగ వెధవా. మన ఇడ్లీ కదా చెప్పింది, తిడుతున్నట్టు కొంప తీసి విందా ఏంటి? వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతే. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్లో ఏ పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. మనసేమో నీ వెనుకే